ఈరోజు స్వాతంత్ర్యము వర్సెస్ బానిసత్వం, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. స్వాతంత్ర్యము వర్సెస్ బానిసత్వం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అవన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఏంటిది స్వాతంత్ర్యం? ఏంటిది కథ? ఏంటిది చూద్దాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది. ఒక క్రైస్తవునిగా, లేదా దేవుని బిడ్డగా, లేకపోతే ఒక మానవునిగా, ఒక మనిషిగా నీకు స్వేచ్ఛ లేదు అని ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. నీకు స్వేచ్ఛ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంతమంది ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉంటారంటే, ఇక్కడ ఒక 2 చినుకులు, ఆడొక 3 రంధ్రాలు, ఆడొక 3 రంధ్రాలు వేసుకొని నడుస్తూ ఉంటారు. ఒప్పది వాడి స్వేచ్ఛ అది. వాడు చేయొచ్చు, వాడు బతకొచ్చు. వాడు 3 కాకపోతే 4 రంధ్రాలు ఉన్నటువంటి, 4 హోల్స్ ఉన్నటువంటి ప్యాంట్ వేసుకోవచ్చు. నీకు కూడా స్వేచ్ఛ ఉంది, కానీ నువ్వు వేయొచ్చా? అన్నిటి యందు నిన్నెవరు, మేమేం కొట్టం. నువ్వు అట్లాంటి డ్రెస్ వేసుకుని వస్తే మిమ్మల్ని ఎవరేం కొట్టరు. కానీ చేసుకోవచ్చా, కట్టుకోవచ్చా? అందుకని ఒక సామెత పుట్టింది. ఏంటిది? మటన్ తింటున్నామని బొక్కలో మెడలు వేసుకొని తిరగకూడదు. తింటున్నావు, నీకు స్వేచ్ఛ ఉంది. నేను తింటున్నాను కాబట్టి నేను మెడలు వేసుకొని తిరుగుతానంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖనము నిన్ను కేవలం హెచ్చరిస్తుంది అంతే. నీ ముందు పెడతాది అంతే. డెసిషన్ పవర్ దేవుని యొక్క లేఖనం తీసుకోదు. నీ ముందు జీవ మార్గం ఉన్నది, నీ ముందు నరకానికి పోయే మార్గం ఉంది. డెసిషన్ మేకర్ నువ్వే. ఎటు పోవాలని నిర్ణయం తీసుకునేటువంటి వాడు నీవే. నీ ముందు ఇరుకు మార్గం ఉన్నది, విశాల మార్గం ఉన్నది. సో ఎటు పోవాలి అనేటువంటిది నీ స్వేచ్ఛ. నువ్వు ఇరుకు మార్గంలో పోతావు, విశాల మార్గంలో పోతావు అనేటువంటిది నీ యొక్క ఇష్టము, నీ యొక్క ఇచ్చ. బైబిల్ ఎప్పుడు రోబోలను తయారు చేయదు. రిమోట్ కంట్రోల్ రోబోస్ని తయారు చేయదు. ఒక విశ్వాసి రోబో కాదు. నీ యొక్క సొంత చిత్తముతో, నీ యొక్క సొంత విల్తో, నీ యొక్క సొంత ఇష్టముతో నువ్వు దేవుని వెంబడించాలి. అంతే తప్పితే ఒక రోబోలాగా నువ్వు నడవాల్సిన అవసరము లేనే లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నాకు అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉన్నది. నేను ఏదంటే అది తినొచ్చు, ఏది కావాల్సింది అది తినొచ్చు, కానీ అన్ని చేయదగినవి కావు. నాకు స్వాతంత్ర్యం ఉంది అంటున్నాడు, అట్ దట్ సేమ్ టైం అది చేయటానికి వీలు లేదు అంటున్నాడు. చాలా మంది ఈ స్వాతంత్ర్యం దగ్గర ఆగిపోయి ఈ కండిషన్ దగ్గరికి వస్తలేరు. మాకు స్వేచ్ఛ లేదా, మేము చేయకూడదా, మేము ఉండకూడదా, మేము అలా బ్రతకకూడదా, మేము ఇలా బ్రతకకూడదా? బ్రతకొచ్చమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, తప్పేం లేదు. అంటే కొన్నిటికి ఇబ్బంది ఏం లేదు. కొన్ని సంఘాల్లో ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే తప్పు అనుకోమాకండి. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు బెంగళూరులో ఒకరోజు సండే ఉండాల్సి వచ్చింది. బెంగళూరులో ఉన్నాను నేను. ఆదివారము ఆ బైబిల్ క్లాసులు జరిగే కాడ ఆ సండే ఫ్రీ. నువ్వు అక్కడ దగ్గర ఉండే ఏ చర్చికైనా వెళ్ళొచ్చు. ఇక నేను వర్షపడక రూమ్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి ఎత్తుకుంటా మేము మా ట్రైనింగ్ సెంటర్ దగ్గర నుంచి కొంచెం ఒక దగ్గరలో ఒక చర్చ్ ఉంటుంది. చాలా పెద్ద హై క్లాస్ చర్చ్ అనమాట. పోయా నేను, కూర్చున్నా. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చున్నా, ఇక వచ్చేసింది. నాతో వర్షపడలేదు. నేను ఈ ప్రార్థన ఇంట్లో పోయి చేసుకుంటా అంటే వేరే అనుకో, మాకు క్షమించండి, నేను తప్పు చెప్తాను. రీజన్ ఏంటంటే అక్కడ ఒక సిస్టర్ వర్షిప్ నడిపిస్తుంది. అది కూడా నాకు తప్పు అనిపించలే.
కానీ ఆమె డ్రెస్ సెన్స్ ఎలా ఉందంటే ఇక్కడికి స్కర్ట్ ఉంది ఆమెకి, ఇక్కడ నుంచి కిందకి మొత్తం అంతా ఓపెన్ ఉంది. అది తీసుకొని అది ఆ డ్రెస్ అంటే అట్లా ఆమె ఆ డ్రెస్ తోటి వర్షిప్ నడిపిస్తుంది. చూసా నేను 10 నిమిషాలు. ఆమెకి స్వేచ్ఛ ఉంది, ఆ సంఘం ఒప్పుకున్నది, నో ప్రాబ్లం, నాకేం సంబంధం లేదు. కానీ నాకు నచ్చదు, నా పరిస్థితి అది. నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు ఎట్లన్నా డ్రెస్ వేసుకొని రావచ్చు, కానీ అన్ని చేయదగినవి కావు. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా ఇష్టం అని నువ్వు అనుకోవచ్చు, బైబిల్ అదే చెప్తుంది. కానీ నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దేవుని బిడ్డగా నువ్వు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. చూడండి, మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇదే మాటని దేవునికి లేఖనం తెలియజేస్తుంది. 10:23లో ఇదే మాట అంటున్నాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ క్షేమాభివృద్ధి కలగజేయము. జాగ్రత్త వినండి అమ్మా. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది, స్వాతంత్ర్యం ఉన్నది, కానీ అన్ని చేయలేవు, అన్ని చేయకూడదు. నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా, దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు కదా అని చెప్పేసి నువ్వు ఇరుకు మార్గంలో కాకుండా విశాల మార్గంలో పోతా అంటే నీ స్వేచ్ఛ, అది నీ ఇష్టం. కానీ నువ్వు సెలెక్ట్ చేయదగినవి కాదు, ఇది అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంది, తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. ప్రారంభంలో నీకేం అగపడకపోవచ్చు, కానీ తుదకు అది మరణానికి పోతుంది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా క్షేమాభివృద్ధి కలగ చేయదు. చూడండి, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము 9వ వచనంలో మహాజ్ఞాని అయినటువంటి ప్రసంగి మనకేమని చెప్తుండంటే, చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం, యవ్వనుడా సంతోషపడుము, ఉండనిమ్ము, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. ఆగండి, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు. యవ్వనస్తులు ఏ విషయాలు సంతోషపడతారు? ఇక వాళ్ళకి తెలుసు. అంటే మన యవ్వనస్తులు కొంత లిమిటెడ్గా ఉన్నారు అనుకోండి, దేవుని భయంతో. బయట యవ్వనస్తులు ఎలా ఉన్నారు? ఇక వాడిని పట్టజాలని పరిస్థితుల్లో ఉన్నారు. వానికి పట్టపెద్దాలు ఏమంటారు చూడండి, ఇక ఆంబోతును వదిలినట్టే. ఇక సంతోషపడు, బైబిల్ చెప్తుంది కదా సంతోషపడమని. ఇంకెందుకు వస్తే, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయము నీ కోరిక చప్పునను, నీ దృష్టి యొక్క నీ కంటి ఇష్టము చొప్పున ప్రవర్తించు. ఇదే నాకు స్వాతంత్ర్యం ఉన్నది. రిమోట్ నా చేతిలోనే ఉంది, నా ఇష్టం వచ్చింది చూడొచ్చు. నేను రిమోట్ నా చేతుల్లోనే ఉన్నది, ఫోన్ నా చేతిలో ఉన్నది. నా ఇష్టం వచ్చిన దానిని నేను చూడవచ్చు, నా ఇష్టం వచ్చిన విధంగా దానిని నేను వాడవచ్చు. అయితే ఇది వదిలిపెడతారనమాట. అయితే వేటన్నిటిని బట్టి నువ్వు ఏదైతే సంతోషం అనుకుంటున్నావో, ఏదైతే నీ హృదయానికి సంతృప్తినిస్తున్నదో, ఏదైతే నీకు ఇష్టముగా ఉన్నదో, ఏదైతే నీ నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ కోరిక చొప్పున ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో, హల్లెలూయా, వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. గుర్తుపెట్టుకోయా. ఏం గుర్తుపెట్టుకోవాలి? నీకు స్వేచ్ఛ ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కానే కావు. ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి క్రైస్తవ జీవితము లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, మనం కొంచెం ముందుకు వెళ్తే దీనికి లేఖనం తెలియజేస్తున్నది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి స్థిరముగా నిలిచి మరలా
చిక్కుకొనకుడి. జాగ్రత్త, నువ్వు స్వతంత్రుడవే. దేవుడు నిన్ను స్వతంత్రునిగా మార్చాడు. ఇంతకుముందు దాస్యంలో ఉన్నాం, ఇంతకుముందు కష్టంలో ఉన్నాం, ఇంతకుముందు చెరలో ఉన్నాం, ఇంతకుముందు బంధించబడి ఉన్నాం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. యేసు రక్తం నిన్ను విడిపించినది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు స్వతంత్రుడవే, నీకు స్వాతంత్ర్యం ఉన్నది అని కిందకేమంటారు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి ఏం చేయాలట? మీరు స్థిరముగా నిలచి మరలా 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 దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. నీకు స్వాతంత్ర్యం ఉందమ్మా, కానీ గుర్తుపెట్టుకో, మళ్ళీ దాస్యము కిందకు పో మాకు, మళ్ళీ చిక్కుకో మాకు, మళ్ళీ దాని కింద నువ్వు నీ తలను దూర్చు మాకు. విడిపించబడినటువంటి వాడవు, నీకు స్వాతంత్ర్యం ఉన్నది. నీవు దేని నుంచి అయితే విడిపించబడ్డావో, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆ భయంకరమైనటువంటి కట్ల నుంచి, సంఖ్యల నుంచి బంధించబడిన వారమై ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి, యేసుక్రీస్తు తన గురించి, ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు, బంధించబడిన వారికి విముక్తి, చెరలోనున్న వారికి విడుదల కలిగించుటకు దేవుడు నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు. మరలా నువ్వు విముక్తుడవయ్యావు. మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకి మనము పోకూడదు అని చెప్పేసి అని. స్వాతంత్ర్యం లేదని చెప్తలేడు దేవుడు, స్వాతంత్ర్యం ఉంది. స్వాతంత్ర్యం నీకు ఉన్నది, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. కానీ దేవుని యొక్క బిడ్డగా నువ్వు నేను ఎలా జీవించాలో ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. మళ్ళీ చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనలను దేవుడు స్వతంత్రులుగా చేశాడు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తున్నది. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు? యూదులతో చెప్తున్నాడు, అబ్రహాము సంతానంతో చెప్తున్నాడు. మీరు నా వాక్యమును నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి స్వతంత్రులయ్యుందురు అనంగంలోని వాళ్ళల్లో ఒకళ్ళు లేచాడు. ఏమయ్యా, మేము అబ్రహాము సంతానము, బానిసలం కాదు, అబ్రహాము సంతానం మేము. అరే బాబు, నువ్వు ఏ సంతానమైనా కూడా నిన్ను స్వతంత్రులనుగా చేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎక్కడిది స్వాతంత్ర్యము? ఆ కట్టబడినటువంటి పాప సంబంధమైన బ్రతుకు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇదే మాట రాస్తూ ఉన్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. హల్లెలూయా. దురాత్మ బంధిస్తుంది, అపవిత్రాత్మ బంధిస్తుంది, అపవిత్రాత్మ చెరపట్టుకొని పోతుంది, అపవిత్రాత్మ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని ఆత్మ స్వతంత్ర్యము, స్వేచ్ఛనివ్వటానికి, స్వాతంత్ర్యమునివ్వటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నది. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది. రెండు చాలా తేడా ఉంది. నువ్వు నేను గనుకే అపవిత్రాత్మ కింద ఉంటే అది ఈడ్చుకొని పోతుంది, అది నాశనంలోకి తీసుకొని పోతుంది, అది బంధిస్తుంది. దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలను విడుదల చేసేటువంటిదిగా, స్వతంత్రములో స్వేచ్ఛగా బ్రతికేటువంటి వారముగా దేవుని యొక్క లేఖనం మనలను హెచ్చరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమైంటున్నాం. నీకు స్వాతంత్ర్యం ఉన్నది, అన్నిటి యందు మనకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక, దాసులై ఉండి ఇత్తుమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడునో, రైట్, ఇక్కడ రండి, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా.
అవును, అంతేనా? నా మాట జాగ్రత్తగా వినండి. మూలవాక్యంలో ఏమని తెలియజేశాడు? ఒకడు నాకు అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. రెండో మాట, ఇంకో మాట అన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది, కానీ నేను దేని వలన లోపరుచుకొనబడనొల్లను. అర్థమవుతుందమ్మా? నాకు స్వాతంత్ర్యం ఉన్నది, కానీ ఏది కూడా నన్ను లోపరుచుకోలేదు, నన్ను దాసునిగా పట్టుకోలేదు, నన్ను జయించలేదు. నేను దీనికి ఎడిక్ట్ అయ్యి, అక్కడ ఇంగ్లీష్లో సగటు మాట ఎడిక్ట్ అనాలి. ఏది కూడా నేను దేనికి కూడా ఎడిక్ట్ అవ్వను. ఎడిక్ట్ అంటే బానిస. నన్ను ఏది కూడా బానిసగా పట్టుకోలేదు, నాకు స్వాతంత్ర్యం ఉన్నది. ఇప్పుడు మీరు స్వతంత్రులా, బానిసలా? ప్రశ్న క్లియర్. మీకు స్వాతంత్ర్యం ఉందా, ఇంకా బానిసత్వంలో ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా బాగా చెప్పారు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్తలేదు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి వాడు దాసుడవుతాడు. నిన్ను జయిస్తున్నటువంటిది ఏంటిది? నువ్వు దేనికైనా, దేని దగ్గరైనా ఓడిపోతున్నావా? దేని విషయంలోనైనా అపజయం పాలవుతున్నావా? దేని విషయంలోనైనా అమ్మివేయబడుతున్నావా? చెరపట్టుకొని పోబడుతున్నావా? లేకపోతే మనం కూడా మేము అబ్రాహాము సంతానం, మేము 30 ఏళ్ళు పెట్టి దేవుని నమ్మినాం, 20 ఏళ్ళు పెట్టి దేవుని నమ్మినాం అనేటువంటి స్టేట్మెంట్ తోటే ఉన్నామా? అసలు ఇంకా కుమారుడు కలుగజేసిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను, ఆ క్రీస్తు కలిగించిన స్వాతంత్రం ఇంకా నీలో నాలో ఉన్నదా? స్వాతంత్రం అంటే ఆగస్టు 15 రాంగ్లో జెండా ఎగరేస్తాం, సంతోషం. జనవరి 26కి రిపబ్లిక్ డే అని చెప్పి జెండా ఎగరేస్తాం, సంతోషం. అంటే అదేనా స్వాతంత్ర్యం అంటే? క్రీస్తు కలిగించిన మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, నీకు నాకు వచ్చిందా? నా ప్రశ్న, నీకు నాకు స్వాతంత్ర్యం వచ్చిందా? మనం ఇంకా బానిసలుగా ఉన్నామా? మనం ఇంకా దాసులుగా ఉన్నామా? క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏం అప్లై చేయబడుతుందంటే, ఒకడు దేని వలన జయించబడతాడో వాడు దానికి దాసుడు, బానిస. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనలను జయించటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలు ఏంటి? ఇది మనం ఆలోచన చేయవలసింది. నువ్వు స్వతంత్రుడివే, పక్క నీకు స్వాతంత్ర్యం ఉంది. స్వాతంత్రంలో ఉన్నావా, బానిసత్వంలో ఉన్నావా? అన్ని చేయదగినవి కావు అంటే చేయకూడని వాటిని కూడా చేస్తున్నావా? రండి, నేను మీకు చూపిస్తా. మనము ఏ విషయాల్లో మనము లేదా దేవుని యొక్క బిడ్డలు లేకపోతే మనల్ని ఏది జయించడానికి ప్రయత్నం చేస్తుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటిగా మనం చూస్తే పాపపు అలవాట్లు ఏంటి? పాపపు అలవాట్లు అంటే ఏంటి చెప్పండి? మీరు ఎవరు బాధపడమాకండి, నేను వాక్యమే చెప్తాను, మిమ్మల్ని ఎవరిని టార్గెట్ చేసి చెప్తలే, నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. దేవుని నమ్మిన వాళ్ళు ఇంకా మందు తాగుతున్నారు, దేవుని నమ్మామని చెప్పుకున్న వాళ్ళు మందులు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. అబ్బా, మన దగ్గర అటువంటి వాడు ఎవడు లేడన్నా. అంబారులు తింటున్నారు, గుట్కాలు తింటున్నారు, ఇంకా నేను మిమ్మల్ని బాధగానే హెచ్చరిస్తున్నా. ఒకడు దేని వలన జయించబడతాడో వాడు దానికి దాసుడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఇంత చిన్న ఏమంటారు దాన్ని, పొగాకు ముక్క నీ శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, నీ బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇంత పులిషాపు నీ జీవితాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఒక చిన్న ఇంత పొడుగు సిగరెట్. మనం కాదు, వీడియో చూసే వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. నువ్వు క్రైస్తవుడు అయినటువంటి నీవు దేని చేతైనా జయించబడుతున్నావు. ఇది పర్సనల్ అప్లికేషన్. మనల్ని మనము
ఇవాల్యుయేషన్ చేసుకోవటం, నా జీవితం ఏంటిది, నా బ్రతికేంటి, నేను చెరలో ఉన్నానా, విడుదలలో ఉన్నానా. స్వాతంత్ర్యం నేను, అందుకనే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, నేను దేని చేత లోపరచబడనొల్లను, నన్ను ఏది కూడా లోపరుచుకోలేదు, ఏది కూడా నన్ను జయించలేదు. నేను యేసునామములో ప్రతిదాన్ని జయించను, వదిలిపెట్టిన జయ జీవితము కలిగిన వాడను. పాపపు అలవాట్లు ప్రేమ బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అందుకు యేసు, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, ప్రతి వాడు ఏనట, పాపము చేయు ప్రతివాడు అంటే ఎవరెవరు? హల్లెలూయా. అరుణ్ చల్పై చెప్పండి హల్లెలూయా. ప్రతివాడంటే ఇక్కడ ఏమన్నా క్యాడర్స్ ఉన్నాయా? పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, అందంగా లేనివాళ్ళు, ఆఫ్రికా వాడు, ఇండియా వాడు, హల్లెలూయా. కూర్చోండి 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత దాగుతారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో పాపము చేయు ప్రతి వాడు, అందుట్లో ఎగ్జామ్షన్ లేదమ్మా. యేసు చెబుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము ఎలా ఉన్నాం? మన బ్రతికి ఎలా ఉన్నది? మన అలవాట్లు ఎలా ఉన్నాయి? మన జీవితం ఎలా ఉంది? చూడండి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, తన పాప పాశముల వలన బంధింపబడును. లో ఎవడు నిన్ను నాశనం చేయడు, గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎవడు నాశనం చేయడు. దుష్టుని దోషములు వానిని చిక్కులు పెడతాయి. నా లైఫ్ ప్రాక్టీస్ ఇప్పటికి ప్రారంభం నుంచి, దేవుని నమ్మిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా లైఫ్ ప్రాక్టీస్ ఏంటో తెలుసా? నాకు ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నేను ముందు ఒక మనిషి వైపు చూడను. నేను నా జీవితంలో వెనక చూసుకుంటా. ఎక్కడైనా నేను దేవునికి ఆయాసకరంగా బ్రతికానా, దేవుని మార్గం నుంచి ఏమైనా తప్పిపోయానా, ఒకరి వైపు ఏళ్ళు చూపించడం కంటే మనల్ని మనం చెక్ చేసుకోవడం మంచిది. వాడు తన పాప పాశం అంటే తాడు, వాడు చేసిన పాపాలే వాడిని బంధిస్తాయి. ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు అంటే, నేను వేరే అంటలేను సుమా, ఒక్కసారి ఆలోచన చేయండి. అది మనిషిని రెచ్చగొడుతూ ఏ ఏ ఏ కానీ చెయ్యి, నడు చెయ్యి, అన్నాడు చెయ్యి, నడు చెయ్యి. అసలుకి నీ మనస్సు, నీ హృదయం నీ కంట్రోల్లో ఉండదు. అది ఆ యొక్క చిన్న అలవాటు, ఆ తప్పు నీ లైఫ్ మొత్తం, ఇంత పెద్ద బాడీ ఉంది, ఇంత పెద్ద శరీరం ఉంది, ఇంత ఆకారం ఉంది, ఇంత కండబలం ఉంది, కొట్టమంటే 10 మందిని కొడతాము. నువ్వు చిన్నదాన్ని వదిలేయలేకపోతున్నావు, ఓ చిన్న పాపాన్ని వదిలేయలేకపోతున్నావు, చిన్న అలవాటును వదిలేసుకోలేకపోతున్నావు. సాయంత్రం అయితే గజ వణుకుతుంటుంది కాళ్ళు చేతులు. నిజం ప్రియ బిడ్డలారా, అది ఒక వ్యసనం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అది నిజంగా ఎంత గుంజుకపోతో తెలుసా? అలవాట్లు, చాలా అలవాట్లు. నేను చిన్నప్పుడు ఎవడన్నా ఫ్రెండ్ రోడ్డు మీద దొరకపోతాడా, వాడు కొనిగిపోతాడా, కొంతసేపు తాగిపోకపోదుమా అని చెప్పేసి రోడ్ల మధ్య తిరిగిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. నా లైఫ్లో డబ్బులు లేక రోడ్డు మీదకి పోయి ఎవడో ఒకడు కనపడతాడు, వాడు కనపడిందా కూర్చోవాలి, వాడితో కలిసి ఒక్కటి తాగేసి వాడు సగం నేను సగం తాగి వాడు అడిగిపోతాడు, నేను ఇడిపోతాను ఇంటికి. అంత అంటే మనిషి మనస్సుని, జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి అలవాట్లు. చిన్నవి కాదు, మీరు అనుకుంటారమ్మా చిన్న ఏం కాదు, నువ్వు మానుకోవాలనుకుంటావు కానీ నిన్ను అది మానుకోనియదు. నువ్వు దాన్ని వదిలిపెట్టాలనుకున్నా, నువ్వు దానికి బానిసవైతే అది నిన్ను వదిలిపెట్టదు.
చాలా కష్టపడాల్సి వస్తుంది. కనుక ఈ అలవాట్లు ఇదిగో అది పాశముల వలన బంధిస్తూ ఉన్నది అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. రోమీ రాసిన పత్రిక 6:16 ఒక అద్భుతమైన మాట రాయబడింది. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది సావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసుల మగుదురని మీరెరుగరా. దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. నువ్వు దేనికి లోబడుతున్నావో దానికే నువ్వు బానిసవైతావు. నువ్వు దేనికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావో, నువ్వు దేనికి నీ యొక్క మనసుని అప్పగిస్తున్నావో, పాపమునకు అప్పగిస్తున్నావా, నీతికి అప్పగిస్తున్నావా, తిరుగుబాటుకి అప్పగిస్తున్నావా, విధేయతకి అప్పగిస్తున్నావా, దానికే మనము దాసులము అవుతున్నాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. వీళ్ళరా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. కాబట్టి 12వ వచనంలో శరీర దురాశలకు లోబడినట్లుగా మీ శరీరమందు, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు మనల్ని? నువ్వు ఒకవేళ ఆ అలవాట్లలో, ఆ బంధకాలలో, ఆ క్రియలలో, వాటిలో బతుకుతున్నావు అనుకో, పాపమే నిన్ను రూల్ చేస్తుంది. నిన్ను రూల్ చేసేది పాపమే. ఇప్పుడు చెప్పండి, మనం స్వతంత్రులమా, దాస్యములో ఉన్నవారమా? హల్లెలూయా. స్వతంత్రులమా, దాస్యంలో ఉన్నామా? స్వతంత్రులమే, ఇంకా దాస్యంలో ఉండమాకండి. ఎందుకు దాస్యంలో? చిన్న చిన్న వాటిని వదిలేయండి. ప్రభు కొరకు జయించండి. అది నిన్ను జయించడం కాదు, నువ్వే దాన్ని జయించాలి. దానిని నువ్వే జయించాలి. అటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. నీతోటి కాదు, గుర్తుపెట్టుకుని, నీతోటి నాతోటి కాదు. ప్రభువుకు మనల్ని అప్పగించుకున్నాడు. ప్రభువా, ఈ బలహీనత నుంచి, ఈ అలవాటు నుంచి, ఈ కష్టం నుంచి దేవుని ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మనల్ని స్వతంత్రులనుగా చేయువాడై ఉన్నాడు. సో ఇది అలవాట్లకు సంబంధించింది. సో రెండవది, మనల్ని దాసులుగా పట్టుకునేటువంటిది ఇంకోటి ఉంది, శరీర అవసరాలు. శరీర అవసరాలు ఇది కొంచెము టఫ్గా ఉంటుంది. శరీర అవసరాలు ఏంటి? ఆ శరీర అవసరాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనము, దేని నాశనం చేస్తాడు? కడుపును నాశనం చేస్తాడు, భోజన పదార్థాలను కూడా నాశనం చేస్తాడు. రెండవది, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తం. ఇక్కడ 2 రకాల ఫిజికల్ నీడ్స్ రాయబడ్డాయి. ఒకటి భోజనము. భోజనం చేస్తే తప్పేందన్నా? భోజనం చేస్తే తప్పు కాదు. అన్నిటి అందు స్వాతంత్రం ఉన్నది. ఏది తినాలో ఏది తినకూడదో నీకు తెలిసి ఉండాలి. ఏది తినాలో తెలిసి ఉండాలి, ఏది తినకూడదో తెలిసి ఉండాలి, ఎలా తినాలో ఎంత తినాలో తెలిసి కూడా ఉండాలి. ఇదేంది అసలు? ఈ సబ్జెక్ట్ ఏంటిది? అసలుకి ఏంటి? భోజనం చేస్తే తప్ప? అసలుకి కాన్సెప్ట్ అంతా 6వ అధ్యాయం మొత్తం దేని కొరకు చెప్పాడు తెలుసా? విగ్రహములకు అర్పించిన దాని విషయం అన్నాడు. 6వ అధ్యాయం మొత్తం అదే వస్తుంది. 6వ అధ్యాయం మొత్తం ఆ విగ్రహములకు అర్పించిన దాని విషయం అని మొదలు పెడతాడు. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు, తింటం కావాలంతే, అదేదైతే మాకింది. ఒక ఆయన, భోజనము చిన్న విషయం కాదు సుమా, భోజనము మనిషిని బంధిస్తుంది తెలుసా? 4 రోజులు మీలో ఎంతమంది నాన్ వెజ్ ఒక నెల రోజులు తినకుండా ఉంటారు చెప్పండి? నాన్ వెజ్ నెల రోజులు తినకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2, 3 అంటే ఏంటిది? కష్టం అంటే ఏంటిది? ఈ శరీరాన్ని అది కంట్రోల్ చేస్తుంది. కాన్సెప్ట్ అది. నేను గుర్తుగా చెప్తలే, ఈ శరీరాన్ని అది కంట్రోల్ చేస్తుంది. వారం రోజులు అయిపోయింది, నడు మొక్క దిగతలే, మొక్కలు పప్పు చారు, పప్పు, నా జీవితం పప్పు పప్పు పప్పు, ఎప్పటికీ పప్పు వేసి నా ముక్కలు ఉండలేని పిల్లాన్ని కొట్టిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు తెలుసా? విడాకులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మాంసం వండి పెట్టలేదు నాకు అని. ఎంత సోషల్ మీడియా అయ్యేవారు.
అంటే నేను ఎందుకు ఈ మాట, ఎంతగా మనల్ని ఈ ఆహారము శరీర అవసరత అది. మీరు గుర్తుపెట్టుకోండి, శరీరం అవసరత ఎంతగా గుంజుకుపోతుంది తెలుసా. ఒక అతను ఉన్నాడు, అతని గురించి నేను మీకు ఎంత నష్టం కలగజేస్తుందో చెప్తా. బాగా ఆకలైనప్పుడు నీకు ఇవన్నీ గుర్తుకు రావు. వన్ ఆఫ్ ద వెపన్ ఆకలి. సాతాను యొక్క వన్ ఆఫ్ ద వెపన్ ఆకలి, ఒక ఆయుధం ఆకలి తెలుసా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వాడు ఎట్లా వచ్చాడు? 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చాడు. తిను ఈ రాయిని రొట్టెకి నువ్వు దేవుని వాయా బాబు, ఒక్క వేసునాను, ఒక ప్రార్థన చేయి, దెబ్బకి ఒక ప్రవచనం చెప్పు, రాయి రొట్టెగా మారుతుంది, తినొచ్చు నువ్వు. అదే సిచ్యువేషన్లో నువ్వు నేనుంటే ఏం చేసేటోళ్ళని? వాడు రాకముందే చేసేటోళ్ళమే, వాడు వచ్చిన తర్వాత కాదు. వాడు వచ్చి టెంప్టేషన్ చేయకముందే ఈ రాళ్ళన్నీ ఎందుకు ఉట్టిగా రాళ్ళన్నీ రొట్టెలైపోవును గాక అని ప్రవచనం చెప్పి టక వాడు రాకముందే కథం చేసి పడేద్ది. మనిషి అంటే సాతాను యొక్క వన్ ఆఫ్ ది, మీరు అనుకోవచ్చు అన్న ఏంటి భోజనం చేయండి. భోజనము నిన్ను కంట్రోల్ చేయకూడదు. చాలా మంది చూడండి 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు, అల్లాడిపోతుంటారు. ఇక ఒక ప్రయత్నం చేయండి. మీ శరీరం దానికి బానిస అయిపోతున్నది, మీ శరీరం దానికి లోబడుతున్నది, అది మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ ఉన్నది. ఒక అతని గురించి నేను మీకు చెప్తా, భయంకరమైనటువంటి వ్యక్తి, పాపం నష్టపోయాడు, జీవితం అంతా నష్టపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతా. హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. ఇది చాలా, ఈ పదాలు జాగ్రత్తగా ఉంటాయమ్మా, ఇవి లిరిక్స్ బాగుంటాయి, జాగ్రత్త. ఒక్క పూట కూటి కోసం అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. మనకు చెప్తున్న మాట, జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వేరే వాళ్ళు చెప్తారు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఏం చేసుకోవాలి? ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కు. అయ్యా వేటకు పోయే వచ్చే మనందరికీ తెలిసిన స్టోరీ కాబట్టి ఓరల్గా చెప్తున్నాం. కూర్చున్నాడు, వండుతున్నాడు యాకోబు. ఏదన్నా మటన్ కోసం అన్నా అంటే కొద్దిగా పోయి మటన్ కోసం కకృతి పడ్డాడు అనుకోవచ్చు. చిక్కుడుగాయ కూర అట అది. ఏంటిదే? చిక్కుడుగాయ కూర. మొన్న పైన మన రూములు కడటానికి కొంతమంది పనులు వచ్చారు. కొంతమంది టకటకాదు శుభ్రం గడుపున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, పని చేసేట ఆయన ఇద్దరు. ఏమైందా, ఎందుకు ఎడిపోతున్నారంటే ఇప్పుడే వస్తాం సార్ అని అన్నారు. అటు పోయారు, ఇటు వచ్చారు. అక్కడ కొంచెం ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్లో పోయి భోజనం చేసి వచ్చేసారు. నేను అడిగి వాళ్ళు మీకు తెలుసా అన్న? తెలీదు. తెలియనప్పుడు ఎందుకు పోయి పిలిచారా అన్న? పిలవలేదు సార్. మరి ఎందుకు పోయారు? ఫంక్షన్ కదా, మటన్ దొరుకుతుంది. సరే మటన్ కోసం పోయారు, వాళ్ళ కష్టం మీద నేను వాళ్ళని తప్పనలేదు, అట్లా పోకండి అయ్యా బాబు అని చెప్పిన. ఈయన ఇంకా దారుణం కదా, చిక్కుడుగాయ కూరే, మటన్ కూడా కాదు, చిక్కుడుగాయ కూర ఎర్రెర్రగా కనపడుతుంది. నిజంగా ఆకలి, శరీరం అనేటువంటిది మనల్ని గుంజుకుపోతుంది. చాలా మంది విగ్రహాలకు అర్పించినదా లేకపోతే ఇంకోట, కొంతమంది బోధకులు తయారయ్యారు. షాపుకు పోతే వాడు పూజ చేయడా, నువ్వు కొనుక్కొచ్చుకుంటలేవా, ఈ అంతా పనికిరానటువంటి టీచింగ్ అనమాట. సో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు విగ్రహాలకు అర్పించిన దాన్ని తినటానికి వీలు లేదు, గొంతు పిసికి చంపిన దాన్ని తినటానికి వీలు లేదు, రక్తం తినటానికి వీలు లేదు. ఇది లా, చట్టము, కొత్త నిబంధన యొక్క చట్టం అది. ఇక్కడ ఒక మనిషి మళ్ళీ రెండో పూట కూడా లేదు సుమా, ఒక పూట తినకు చచ్చిపోయేవాడా? నా క్వశ్చన్ అది. శరీరము, ఆహారము నిన్ను బానిసనగా చేస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు దానికి బానిస కాకూడదు. నేను శరీరాన్ని నువ్వు లోబరుచుకోవాలి. కనుక చూడండి, తర్వాత ఏశావు అసలు ఆయనకి 2 పేర్లు పెట్టాడు, భ్రష్టుడు, వ్యభిచారి. తిండి కోసము తనను తాను అమ్మి వేసుకుంటున్నటువంటి భ్రష్టుడు, వ్యభిచారి. చాలా జాగ్రత్త సుమా. తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు ప్రార్థించినా కూడా అది అతనికి దొరకలేదు.
గమనించాలి. నేను ఇక్కడ రెండవది జారత్వం గురించి చెప్పాడు. జారత్వము, శరీరము జారత్వమున కొరకు కాదు. శరీరానికి ఆహారం అవసరం, ఏది పడితే తినడానికి వీలు లేదు, అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కావు. శరీరము జారత్వము కొరకు కాదు. శరీరము దేవుని నిమిత్తము, దేహము దేవుని నిమిత్తము, జారత్వము నిమిత్తము కానే కాదు. ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను. మనల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటివి పాపపు అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు క్రియలు. రెండవది శరీర సంబంధమైన అవసరతలు. ఇక్కడ ఒకటి నేను చెప్తాను ప్రియని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏంటిదయ్యా అంటే, మోడ్రన్ బానిసత్వం, మోడ్రన్ కల్చర్ కాదు, మోడ్రన్ బానిసత్వం, ఆధునిక బానిసత్వం. ఆధునిక ఇది ఈ రెండు ఒక స్టెప్. అలవాట్లు శరీరాన్ని గుంజుకుంటున్నాయి, శరీర ఇచ్చలు, శరీర అవసరతలు. ఇంకోటి కొన్ని అలవాట్లు, కొన్ని అవసరతలు మనల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నెంబర్ 3, ఆధునిక బానిసత్వం. ఆధునిక బానిసత్వం అంటే నేను బానిసను అయ్యాను అనే విషయం కూడా అర్థం కావట్లే. దానికన్నా అర్థమవుతుంది, అరే వాడు తిండిపోతని అర్థమవుతుంది, అరే వాడు తిరుగుబోతని అర్థమవుతుంది, వాడు గుట్కా తింటున్నాడు, అంబారు తింటున్నాడు అర్థమవుతుంది. ఇది అర్థం కూడా కావట్లే. ఎప్పటి వరకు అర్థం కావట్లేదు తెలుసా? నాశనం అయ్యేంత వరకు అర్థం కావట్లే. ఏంటిది ఆధునిక బానిసత్వం అంటే? ఏంటిది అది? బా మొక్కలు అట్లా వెలిగినాయి. ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూడకపోతే చచ్చిపోయేటట్టున్నారు ప్రజలు, క్రైస్తవులతో సహా. అది లేకపోతే అసలు అన్నమన్నా మానేస్తున్నాడు, కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ చేయకుండా ఉంటలేడు వాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ మనం వాడేయే. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. ఒక రోజు మీ ఫోన్ నాకు ఇచ్చి మీరు వెళ్ళగలుగుతారా? మీ ఫోను ఒక రోజు ఇక్కడ పెట్టి మీరు ఇంటికి పోగలుగుతారా? పోయి దీని గురించి ఆలోచన చేయకుండా ఉండగలుగుతారా? అన్న దగ్గర ఫోన్ ఉంది, ఏం చూస్తున్నాడో, ఏం చెక్ చేస్తున్నాడో, ఏ ఫైల్లోకి పోతున్నాడో, నీ గురించి సాక్ష్యము సంగతులు చెప్పక్కర్లేదు, నీ ఫోన్ డేటానే చెప్తుంది. ఆధునిక బానిసత్వం. దీనికి లోబడిపోతున్నాం. 24 గంటలు కొంతమంది ఆటలోనే ఉంటున్నారు, 24 hours. నేను ఒక చాట్ జీపీటీని కొట్టాను నేను. అసలుకి సోషల్ మీడియా ద్వారా, ఇది గవర్నమెంట్ లెక్క కాదు, ఒక సర్వే లెక్క. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి క్రైమ్, ఎంత క్రైమ్ జరుగుతుందయ్యా అని చెప్పేసి ఆలోచన చేస్తే 40 to 60% క్రైమ్. 40 to 60% క్రైమ్ త్రూ రీల్స్, వాట్సాప్, చాటింగ్. ఇంకా రిప్లై ఇవ్వలేదు, ఇంకా రిప్లై ఇవ్వలేదు, ఇంకా రిప్లై ఇవ్వలేదు. వాడు ఏం చేస్తున్నాడు, ఎట్టున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఇంకా రిప్లై రాలే. ఇక్కడ మనిషి రిప్లై బో రాలేదంటే ఒక అర్థం ఉంది, ఇంకా నాకు బో పెట్టలేదు, 1 గంట అయిపోయింది, ఆకలి అవుతుందంటే ఒక అర్థం ఉంది. నా మెసేజ్కి రిప్లై రాలే. రిప్లై రాకపోతే చచ్చిపోయేటట్టుంది వారు. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, హైదరాబాద్ ఒక వ్యక్తి 19 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. ₹1,00,000 జీతం అండి అతనికి, ₹1,00,000 జీతం. 19 పేజీల సూసైడ్ రాశాడు. మంచి పిల్లలు, ఉద్యోగానికి పోయాడు, వచ్చేలోపు ఇన్స్టాగ్రామ్, నువ్వు ఖాళీ ఉంది కాబట్టి నీ భర్త కూడా ఖాళీ ఉండదు, లేకపోతే పురుషులు స్త్రీలు ఇద్దరు, నేను మగవాళ్ళు ఒకళ్ళ గురించే నేను చెప్తాలే, మనకు ఖాళీ ఉందని ఎదుటోడు ఖాళీగా ఉండడు. ఈలోపు ఈ తల్లి ఒకడికి అడిక్ట్ అయిపోయింది, ఒకటికి కాదు ముగ్గురికి అడిక్ట్ అయింది, ఒకళ్ళకి కాదు ముగ్గురికి అడిక్ట్ అయింది. 2 పిల్లలు ఉన్నారు. వానికి అర్థమైంది పాపం భర్తకి, భార్యను చంపలేక వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు.
1,00,000 జీతం, పిల్లలు, కుటుంబం. ఎటు పోతున్నావు నువ్వు? ఈవెన్ దో ఇదో వాళ్ళు అన్యులన్న క్రైస్తవులు కూడా ఉన్నారు, క్రైస్తవులు కూడా చచ్చారు దీంట్లో. అసలు దాన్ని ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నావు? ఇది పెద్ద ప్రశ్న. డిలీట్ చేస్తే డిలీట్ చేయండి అంటే ఇన్స్టాల్ చేస్తారు, డిలీట్ చేయండి అంటే ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇక నాకు తెలిసి నేను మొన్న ఒక్క రీల్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో. నేను ఈ 26 సంవత్సరాల పరిచర్యలో ఒక్క రీల్ పెట్టా. మంచిదే, చూడండి, ఉండండి, వాడండి, మంచికి వాడండి. ఆధునిక బానిసత్వం నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు పిల్లలు ఫోన్ లేకపోతే అన్నం తింటలేరు, ఈరోజు పిల్లలు ఫోన్ లేకపోతే వాడు నిద్రలో కూడా ఇటు అంటున్నాడు. మరి ఎట్లా ఆలోచన చేయాలి ప్రియని బిడ్డలారా? ఎటువైపు నువ్వు ఏదైతే సీక్రెట్ అనుకుంటావో అది బయటికి తీసుకొని రాబడుతుంది. ఇంకా చాలామంది వీటికి బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యువత, యవనస్తులు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అవి నీకు కూడు పెట్టాయి, అవి నీకు భవిష్యత్తునివ్వి, అవి నీకు ఉద్యోగాన్ని ఇవ్వవు, అవి నీకు ఏ విధంగానూ నిన్ను ఆత్మీయంగా వర్ధిలలో, ఉపాధిలో, గొప్పతనంలోనికి, ఆత్మీయ స్థితి, ఉన్నత స్థితిలోనికి నీకు అవి తీసుకొని రావు. ఊరికే టైంపాస్. అవి చూస్తుంటాం, ఎవడో యాక్షన్ చేస్తుంటాడు, ఎవడో మంచి 4 జోకులు చెప్తుంటాడు, ఈ సుడిగాలు వచ్చి కొంతమంది ఆడవాళ్ళని ఫ్లడ్ చేస్తాడు. మా ఆయన నన్ను మంచిగా మెచ్చుకుంటలేడు, ఈయనకు పని చేయడమే తెలుసా పాప, ఇక జోకులు చేయడం ఎక్కడ తెలుస్తుంది? దెబ్బ కథ, నీకు నాకు సెట్ కావట్లేదు, నువ్వు అటు నేను ఇటు, అయిపోయా జీవితం. ఎవడు నీ కుటుంబాన్ని నాశనం చేసింది ఇప్పుడు? మీడియా, సోషల్ మీడియా, ఫోన్. గుర్తుపెట్టుకోండి ప్రియమిత్రులారా, చాలా మంది ఇలా నాకు తెలిసిన 100 సాక్ష్యాలు చెప్పగలను, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుని. నిన్ను కంట్రోల్ చేస్తుందా అది ఆలోచన చేయి. నువ్వు దేని వలన కంట్రోల్ చేయబడుతున్నావు, నువ్వు దేని వలన జయించబడతావో దానికి దాసుడవు, దానికి నువ్వు దాసుడవు. ఆలోచించాలి. ఇంకొంతమంది ఎలా ముందుకు వెళ్తున్నారయ్యా అంటే చూడండి, దళితులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. చూచుచున్నానా, సంపాదించుకొని చూచుచున్నానా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, సంతోషపెట్టు వాడనైతే కాకయే పోవుదును. ఇంకొక టీం ఉంది ఇక్కడ, మనల్ని కంట్రోల్ చేసేటువంటి ఇంకొక టీం ఎవరు? మనుష్యులు. ఎవరి మనుషులు? ఫ్రెండ్స్. ఎవరు? ఏమన్నా అనుకుంటుందేమో, పోకపోతే ఫ్రెండ్ బర్త్డేకి రమ్మంది, పోకపోతే ఏమన్నా అనుకుంటుందేమో, ఫ్రెండ్ సినిమాకి రమ్మంది, పోకపోతే ఏమన్నా అనుకుంటాడేమో, ఫ్రెండ్ తాగటానికి రమ్మన్నాడు, పోకపోతే ఏమన్నా అనుకుంటాడేమో. మనుష్యులు. ఆడేమన్నా అనుకుంటాడేమో అని మనం వాడి దారిలో పోతున్నాం. వాడిని కాదు సంతోష పెట్టాల్సిందే, దేవుణ్ణి సంతోష పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది యూత్ ఉన్నారు, మీ లైఫ్ని ఒకడు డిక్టేట్ చేసేటట్టు ఇవ్వద్దు, ఒకటి చేతిలో పెట్టద్దు మీ లైఫ్ని. ఒకరికి మీ జుట్టు ఇవ్వమాకండి. జుట్టు ఇచ్చారనుకో ఆడతారాట. మొన్నొకడు ఇదే సోషల్ మీడియాను ఉపయోగించి బంజారా హిల్స్లో 22 హై క్లాస్ ఆడపిల్లల్ని ట్రాప్ చేశాడు. 22 మంది 30 మందితో హై క్లాస్ ఆడపిల్లల్ని. ఏం జరుగుతుంది? ఏమన్నా మా ఫ్రెండ్ పిలిచిందన్న పబ్బుకు పోయినా, మా ఫ్రెండ్ పిలిచిందన్న లేకపోతే సినిమాకి పోయినా, మా ఫ్రెండ్ పిలిచిందన్న లేకపోతే మా ఫ్రెండ్ పిలిచాడన్న, జస్ట్ చిన్న పార్టీ అన్నాడు, అక్కడ పక్కన నాకు థమ్సప్పే పోసాడు. నువ్వు ఫస్ట్ థమ్సప్పే తాగుతావు బిడ్డ, ఫస్ట్ థమ్సప్పే తాగుతావు, మందు తాగవు. థమ్సప్ కాస్త 7 అప్ అవుతుంది, ఇక థమ్సప్ కాస్త 7 అప్ అవుతుంది. ఆ తర్వాత మనుషులు నిన్ను డిక్టేట్ చేయని మాకండి. గుర్తుపెట్టుకోండి, నేను ఒక మెసేజ్ విన్నా,
ఏంటిదో తెలుసా? మా డైరెక్టర్ గారు చెప్పాడు నాకు, యూ షుడ్ లెర్న్ టు సే నో. ప్రతి ఒక్కడు నో అని చెప్పడానికి నేర్చుకోవాలట. నో అని చెప్పడం ఎవరికైతే రాదో వాడు నాశనం అవుతాడు. ఈరోజు ఫంక్షన్కి రమ్మన్నాడు, ఆదివారం, నో. నువ్వు దేనికైతే నీకు నచ్చనిది, దేవునికి నచ్చనిది ఏదైతే ఉంటుందో దానికి నో చెప్పడం నీకు చేత కాకపోతే నువ్వు నాశనం అయినట్టే. యు షుడ్ లెర్న్ టు సే నో అన్నాడు. ఏందన్న అంత మాట అన్నాడు? అరే నువ్వు నో చెప్పడం నీకు, నువ్వు మొహమాట పడ్డావు అనుకో నాశనం అయిపోతావు నీ జీవితంలో. ఈ మాట ఎక్కడ చెప్పాడు తెలుసా? మమ్మల్ని ఊటీకి తీసుకుపోయి, ఊటీ చల్లటి నీళ్ళల్లో కూర్చోబెట్టి ఈ క్లాస్ ఇచ్చాడు నాకు. అంటే అందరికి, మా టీం మొత్తానికి, యూ షుడ్ లెర్న్ టు సే నో. అంటే నా బాగా క్లోజ్ అంటే ఏమైందన్న అంటే, నో చెప్పకపోవటం వల్ల ఈవెన్ పరిచర్యలో కూడా, పొద్దున్న మీటింగ్, సాయంత్రం మీటింగ్, రాత్రి మీటింగ్, నువ్వు పరిచర్య అనుకుంటున్నావు. కొన్నిసార్లు నీకు విశ్రాంతి అవసరం, నువ్వు నో చెప్పాలి కొన్నిటికి. పరిగెత్తొద్దు కొన్నిటికి. పరిగెత్తుకుంటావని చెప్పేసి నువ్వు పోయావనుకో, నీకే అది ఒక్కొక్కసారి ఎదురవుతుంది. మనుషులకు నో చెప్పండి. అంటే అన్నిటికీ అన్ని నో 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 అని తిగ్గొట్టమాకండి. అది దేవునికి వ్యతిరేకమైతే నో చెప్పండి. ఏమన్నా అనుకుంటాడేమో, ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా, ఏమీ కాదు, ఏమి అనుకోడు, ఏమీ ఇబ్బంది లేదు. దేవుని కొరకు నువ్వు నేర్చుకోవడం. మనుషులు నిన్ను డిక్టేట్ చేయకూడదు. మనుషులు నిన్ను బానిసలుగా పట్టుకోవడానికి వీలు లేదు. ఒకడున్నాడు బైబిల్లో, వాడి భార్య చెప్పిందని నాశనం చేసి పడేసాడు దేశాన్ని అంతా. బైబిల్ ఏమంటో తెలుసా? తన భార్య నిమిత్తము తన్ను తాను అమ్ముకు వేసుకున్నటువంటి ఆహాబులు అంటాడు ఇంకోటి లేడంటాడు. వీడు బతుకంతా ఆమె డీల్ చేస్తుంటది. వీడు బ్రతుకు మొత్తం, వీడు నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా, లెగవాలన్నా, వాడి అందరూ అంటే ఆమె హోమ్ మినిస్టరే కాదు, మొత్తం సకల శాఖ మంత్రి ఆమె. అమ్మి వేసుకున్నాడు. వాడికంటూ సొంత నిర్ణయం లేదు. నీకంటూ సొంత నిర్ణయం ఉండాలి. నీకంటూ సొంత వ్యక్తిత్వం ఉండాలి. ఇది తప్పమ్మా చేయటానికి నో. సో మనుషుల దయను సంపాదించుకోవాలంటే కుదరదు. దేవుని దయను సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయవలసిన వారమై ఉంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మనకి ఈరోజు సమయం సరిపోదు. సో పాపపు అలవాట్లు మనలను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. శరీర ఆశలు, శరీర అలవాట్లు, శరీర అవసరతలు మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఆధునిక బానిసత్వము, నీ ఫోను, నీ ట్యాబ్లెట్, నీ యొక్క వాట్సాప్, నీ ట్విట్టర్, నీ ఫేస్బుక్, నీ ఇన్స్టాగ్రామ్, సో నిన్ను లోపరుచు. చాలా క్రైమ్స్ చూడండి, ఎక్కడ పరిచయం అయ్యాడు? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. అన్నోన్ కాల్లో పరిచయం అయినడుతో నువ్వెట్ట మాట్లాడతావు నాయన? కొంతమంది హనీ ట్రాప్లో చిక్కుకుంటారు. హనీ ట్రాప్, హలో, అసలు స్వీట్ వాయిస్ వస్తుంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లే చచ్చారు దాంట్లో. ఆర్మీ ఆఫీసర్స్ కూడా చిక్కుకుంటున్నారు. దయచేసి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో. లోకము చాలా భయంకరంగా ఉన్నది. నిన్ను ఏది డిక్టేట్ చేస్తుందో నువ్వు. కొంతమంది డబ్బుకు బానిసలు, డబ్బు. కొంతమంది అసూయ వాళ్ళని రూల్ చేస్తుంటది. చాలా ఉంటాయి మనకి చెప్పుకుంటా పోతే. కయ్యనుకు వచ్చిన నష్టం ఏంటి? కయ్యను ఎవరు నడిపించారు? ఏమి జరగల అక్కడ. కడుపులో అసూయ ప్రారంభమైంది. మా తమ్ముడిని దేవుడు ఒప్పుకున్నాడు, నన్ను ఒప్పుకోలే అనుకున్నాడు అంతే. అంటే నేను ఒకటని చెప్తలే ప్రియులారా, నువ్వు ఎక్కడన్నా, నువ్వు మంచివాళ్ళు, మీరు అందరు మంచివాళ్ళు, మీరు ఎక్కడ చిక్కుకోలేదనేటువంటిది నా ప్రగాఢమైన విశ్వాసం. అలా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఎక్కడన్నా చిక్కుకుంటే పరిశీలన చేసుకో. రెమెడీ చెప్తా నేను. మరి చిక్కుకుంటే ఎలా బయటపడాలి? బయటపడే సొల్యూషన్ కావాలిగా. దేనికైనా నువ్వు బానిసవైతే ఎలా బయటపడాలి? విడుదల పొందటం ఎలా విడుదల పొందాలి? ఏమి చేయొద్దు. నువ్వు మరలా దేవునికి అప్పగించుకో. నీతోటి ఆ యొక్క బంధకాల నుంచి నేను విడిపించబడలేం. ఒక్క దేవుడు మాత్రమే విడిపించగలడు. కనుక నేనేం చేయాలంటే 12:1 రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన బతికుండగానే, చచ్చిపోయిన తర్వాత దేవునికి ఇస్తా అంటే ఎట్ట కుదురుతుందమ్మా? బతికుండగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఇట్టి సేవ మీకు యుక్తమైన మంచి సేవ ఇది. ఏంటిది? మీరు బతికుండగానే మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి అప్పగించు. ఇక నువ్వు జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. నువ్వు దేనికన్నా లోబడు. ఏదన్నా ఉందేమో పరిశీలన చేసుకో, దాన్ని తీసుకొచ్చి ప్రభువు దగ్గర పెట్టి, ప్రభా ఈ బానిసత్వంలో నేనున్నాను, ఈ అలవాట్లో నేనున్నాను, దీని నుంచి నాకు విడుదల ఇయ్యి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలనిస్తాడు. నిజం ప్రియని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలనిస్తాడు. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో, ఆహారమా, శారత్వమా, ఇంకోట, అసూయ, ధనాపేక్ష, లేకపోతే పాపం అలవాట్ల, ఇంకా నీకున్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని రా, ప్రభు దగ్గర అప్పగించు. ప్రభువా నాకు ఈ అలవాటు నుంచి విడుదలనివ్వు అని ప్రార్థన చేయి, దేవునికి అప్పగించుకో. దేవుడు ఖచ్చితంగా కల్తీలు రాసిన పత్రిక 5:16 అద్భుతమైన మాట చెప్తున్నాడు. నేను చెప్పున్నది ఏమనగా నడుచుకున్నది నెరవేర్చరు. నేను మరలా చెప్తున్నా ప్రియని బిడ్డలారా, ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ స్వరము వినటానికి ప్రయత్నం చేయి, ఆత్మ మాట్లాడుతుండగా దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు శరీరేచ్ఛలను నెరవేర్చవు. శరీరేచ్ఛ దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. వాక్యం సరి చేసుకోమని చెప్తాడు. నీకు పాయింట్ చూపించి నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటి ఉద్దేశం కాదు. దేవుని వాక్యం నేను సరి చేసుకోమని ఆత్మ నీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మ నడిపించే విధంగా నువ్వు నడిపించబడితే అప్పుడు మనము శరీరేచ్ఛలను ఇది ఫోన్ అమ్మా, నీ ఫోన్లో నువ్వు ఏదో చూస్తున్నావు, టక్కున ఒక యాడ్ వచ్చింది, వస్తాయి కూడా, చెడ్డ యాడ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయటం నీ చేతిలో ఉందా, లేకపోతే దాన్ని చూసే విధానం నీ చేతిలో ఉందా? రిమోట్ నీ చేతిలోనే ఉంది. నువ్వు ఒత్తుతావా, డిలీట్ చేస్తావా నీ ఇష్టం. ఒత్తాలి అని అనుకుంటే నాశనం అవుతావు, డిలీట్ చేయాలనుకుంటే ఆత్మ చెప్తుంది, అక్కడే డిసిషన్ పవర్ అదే. పరిశుద్ధాత్ముడే దేవుని బిడ్డ ఇట్లా నడ్, నేను ఇది చేయకూడదు. సో ప్రేమలరా, కనుక మనము రోమిలకు రాసిన పత్రిక 8:13 కూడా రాయబడింది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల చంపండి. ఏదైతే మొలుస్తుందో ఆ మొలకనే వేర్లతో సహా పీకండి. చేదైన వేరు ఏదైనా మీలో మొలచునేమో అని భయపడుతున్నాను. చేదు అయిన వేర్లు ఉన్నాయని చూసుకోండి, పీకేయండి, దాన్ని చిన్నగా ఉండగానే నాశనం తీసిపడేయండి. ముదిరిన తర్వాత దాని నుంచి నువ్వు విడుదల పొందటము కష్టం అవుతుంది. దేవునికి అప్పగించుకో, ప్రభువుని అడుగు, ప్రార్థన దేవునికి అప్పగించు. ప్రభువా దేవునికి ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో ఖచ్చితంగా ఆ బలహీనత నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. 2005లో నాకు ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనతని ఆ పని చేయటం కొరకు నేను ఇక్కడ నుంచి గుంటూరు పోయేవాడిని. ఇక్కడైతే ఎవరైనా చూస్తారు పాస్టర్ కదా అని. తర్వాత ఏడ్చి, ప్రభువా ఏంటిది ఈ బతికేంటిది, బలహీనత ఏంటిది, ఈ జీవితం ఏంటిది, పిలిచిన వాడు నమ్మదగిన వాడు అది దేవుని దగ్గర ఏడ్చి ప్రభువా సహాయం చేయంటే ఆ అలవాట్ల నుంచి, ఆ బలహీనతల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. అదే దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. అలక్ష్యం చేయి. మాకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటున్నావు తోసేస్తున్నావు, అన్న చెప్పుకుంటానే ఉంటాడు ఎప్పటికీ, ఆయనకి ఏం పని బాట లేదు. దానిలోనే ఉండి చచ్చిపోతే నాశనానికి పోతుంది. శారీరక క్రియలను చంపకపోతే ఆ శరీరమే మనల్ని చంపుతుంది. కనుక ప్రియమిళ్ళరా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. సో ఇప్పుడు నేను ముగించబోతున్నాను. చూడండి దయచేసి, ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే
మనకు స్వాతంత్ర్యము వర్సెస్ బానిసత్వం. నీకు స్వాతంత్ర్యం ఉన్నది, దాన్ని బానిసత్వమునకు అమ్మివేయ మాకు. సో నువ్వు అన్ని చేయొచ్చు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్ని చేయడానికి స్వాతంత్ర్యం ఉన్నది, నీ యవనం బట్టి నీ ఇష్టం వచ్చిన బ్రతుకు, కానీ అన్ని చేయదగినవి కావు. కనుక మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటివి పాపపు అలవాట్లు, మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటివి శరీర అవసరతలు, మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటివి ఆధునిక బానిసత్వపు క్రియలు, పనులు. మరి వీటి నుంచి మనం విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి మనల్ని మనము అర్పించుకునే వారముగా, సమర్పించుకునే వారముగా, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించేవాడవుగా ఉందుముగాక. ఆ రకంగా మనలో ఇంకా ఏమైనా చిన్న చిన్న అలవాట్లు, పొరపాట్లు ఉంటే మనం విడుదల పొందుదముగాక. మాటలు